నిన్న చూస్తే అంబటి రాంబాబు గారి యొక్క చర్యలు మీరు గమనించినట్లయితే మామూలుగానే స్వతహాగా కొంత నటుడు కాబట్టి నిన్న వాళ్ళు పెట్టుకున్నటువంటి వెన్నుపోటు దినోత్సవం అనే పేరుతోటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమం పేలవంగా వెళుతుందని చెప్పేసి ఆయన యొక్క నటనతోటి కొంతమేర రక్తి కట్టించి మీడియా మొత్తం ఆయన వైపు చూసేలాగా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల కన్నా కూడా ఆయన చేసినటువంటి హడావిడి మీద మీడియా కవరేజ్ ఎక్కువగా వెళ్లేలాగా సక్సెస్ఫుల్ గా ఆయన చేసినటువంటి స్టెప్ లో సక్సెస్ సాధించినటువంటి వ్యక్తిగా అంబటి రాంబాబు గారు నిన్న మిగిలారు. అలాగే రోజా గారు చెవులో పువ్వులు పెట్టుకుని గత 5 ఏళ్ల పాటు మేం జనాలకు పెట్టాము, ఇప్పుడు కూటమి వచ్చాక మాకు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆవిడ ఒక సిగ్నేచర్ పూర్వకంగా చూపించినటువంటి సిచ్యువేషన్ నిన్న మనం చూసాము. క్లియర్ గా గత 5 ఏళ్ల పాటు వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యాలు ఏంటి అవన్నీ గుర్తు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచింది ఎవరో వీళ్ళకే అర్థమైపోయింది. వీళ్ళు చేసినటువంటి పోట్లు ఏంటో మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని చేయలేకపోయినటువంటి అభివృద్ధి పదం ఏదైతే ఉందో వాళ్ళ కూటమి ప్రభుత్వం రాగానే మొదటగా అదే పందాన్ని ఎంచుకొని అభివృద్ధి దిశగా వాళ్ళ రాష్ట్రాన్ని తీసుకెళ్తూ ఉంది. ఇచ్చినటువంటి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. గతంలో మనం చూసాం, రైతులకు సంబంధించినటువంటి సమస్యకు సంబంధించి ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి దాని మీద ఆయన ఇచ్చారు. తర్వాత సంక్రాంతి తర్వాత జనాల్లోకి జగన్ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ప్రకటించారు. నిన్న వెన్నుపోటు దినం అని చెప్పేసి ప్రకటించారు. కానీ ఎందుకు ఆయన జనాల్లోకి రావట్లేదు, ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు పాల్గొనట్లేదు, ఏంటి ఏమై ఉండొచ్చు అంటారు? ప్రజలు ఆయన ఎదురు పడితే అడిగే ప్రశ్నలు ఎల్లుంటే ఆయనకు తెలుసు. గత 5 ఏళ్ల పాటు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎన్ని నెరవేర్చలేదో, ఎలాంటి నిరంకుశ వాదంతో పరిపాలన కొనసాగించాడు జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది. కాబట్టి వాళ్ళ ప్రజల్లోకి వస్తే వాళ్ళందరూ ఎదురయ్యి నిరుద్యోగులు ఎదురయ్యి నేను సంవత్సరానికి ఒక క్యాలెండర్ ఇస్తాను ఇచ్చావా అని అడిగితే ఈయన దగ్గర సమాధానం ఉండదు. డిఎస్సి అభ్యర్థులు ఎదురయ్యి మెగా డిఎస్సి ఇస్తాను ఇచ్చావంటే ఈయన దగ్గర సమాధానం ఉండదు. మహిళలు ఎదురయ్యి మద్యపాన నిషేధం చేస్తాను, ఇవాళ కూడా మా భర్త తాగుతున్నాడు, గత 5 ఏళ్ల పాటు నువ్వు చేసినట్టు దారుణం వల్ల ఆరోగ్యాలు కూడా ఇలా పాడైపోయాయని చెప్పేసి ఒక మహిళ వచ్చి అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఇలా కోకొలలు ఉన్నాయి. అతను చేస్తాను అని చెప్పేసి ప్రజల్ని మోసగించి నిజంగానే ప్రజలకు వెన్నుపోటు పొడిచి చెయ్యకుండా 5 ఏళ్ల పాటు ఆయన యొక్క ప్రచార ఆర్భాటాలకి ప్రజా ఖజానా నుంచి డబ్బులు దుర్వినియోగం